పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్పై నేడు తీర్పు వెలువడనుంది. లగచర్ల ఘటనలో 5 రోజుల కస్టడీ కోరారు పోలీసులు. ఇప్పటికే నరేందర్ రెడ్డి ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. అయితే కస్టడీ అవసరం లేదని వాదించారు. నరేందర్ రెడ్డి తరపున అడ్వకేట్ లక్ష్మణ్ కుట్ర కోణంలో పట్నం నరేందర్ రెడ్డి పాత్రపై దర్యాప్తు చేయాల్సి ఉందని పీపీ కస్టడీ పిటిషన్పై వాదనలు ముగిసినట్లు కూడా తెలుస్తోంది. నేడు తీర్పు వెలువరించనుంది కొడంగల్ కోర్టు. పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై నేడు కొడంగల్ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా క్రైమ్ ఇన్ఛార్జి మధుని అడిగి తెలుసుకుందాం. మధు, చెప్పండి, కోర్టు ఏ విధంగా స్పందించే అవకాశం కనిపిస్తోంది? ఇప్పటికే ఆల్రెడీ నరేందర్ రెడ్డి కస్టడీలోనే ఉన్నారు కదా. పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ ఏదైతుందో ఆ కస్టడీ పిటిషన్ మీద ఇప్పటికే వాదనలు కూడా కంప్లీట్ అయిపోయాయి. లగచర్ల ఘటనలో 5 రోజుల పాటు ఇచ్చినటువంటి కస్టడీ ఏదైతుందో ఆ కస్టడీకి సంబంధించి కూడా పూర్తిగా పోలీసుల దర్యాప్తు అంతా కూడా కంప్లీట్ అయింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది చాలా కీలకంగానే ఉందని చెప్పవచ్చు. ఇప్పటికే కోర్టు దగ్గర పోలీసులు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. పూర్తిగా కూడా తమ ఆధీనంలో తీసుకోవడం జరిగింది. దర్యాప్తు ఇంకా కూడా చేయాల్సి ఉంది. పోలీసులు పూర్తిగా ఈ సంఘటనకు సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో ఉంది అంటూ కూడా సిపి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వం తరఫున అయితే తన వాదనలు వినిపించడం జరిగింది. సో 2 వైపుల వాదనలు, పట్నం నరేందర్ రెడ్డికి తరఫున వాదనలు, అదేవిధంగా ప్రభుత్వం తరఫున సిపి వాదనలు కూడా కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి తీర్పును ఈరోజు ధర్మాసనం తీర్పును ఎలా ఇవ్వబోతుంది అనేది మాత్రం చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పుడైతే లగచర్ల ఘటనలో ఒక కుట్ర కోణం దాగి ఉంది. ప్రభుత్వ అధికారుల మీద, సాక్షాత్తు కలెక్టర్ మీద కూడా దాడి జరిగినటువంటి నేపథ్యంలోనే గవర్నమెంట్ చాలా సీరియస్ గానే దీని మీద కసరత్తు చేసింది. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులు వెనక ఖచ్చితంగా కూడా మేము నిలబడతాము, వాళ్ళకి న్యాయం చేస్తామంటే ఎవరైతే ప్రభుత్వ అధికారుల మీద దాడి చేసినటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా శిక్ష పడేలాగా చేస్తాము. కానీ ఆ దాడి చేసినటువంటి వారి వెనక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నాయకులు ఉన్నారు అని చెప్తున్నప్పటికీ ఇప్పటి వరకు చూసుకుంటే మాత్రం పట్నం నరేందర్ రెడ్డిని ఒక్కరిని మాత్రమే అరెస్ట్ చేయడం, మిగిలినటువంటి వారిని కూడా అదుపులో తీసుకున్నప్పటికీ కానీ కీలకమైనటువంటి వ్యక్తులు ఈ మొత్తం కుట్రను వెనుకొండి నడిపించినటువంటి వారు ఎవరు అనేది మాత్రం ఇంకా బయటికి రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఫైనల్ గా ఈరోజు తీర్పు ఎలా రాబోతుంది, ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎటువంటి ఆదేశాలను ధర్మాసనం ఇవ్వబోతుంది అనేది మాత్రం ఇంకొక 2-3 గంటల్లో తేలిపోతుంది. రైట్, థ్యాంక్ యూ మధు. వెళ్ళిపోయిండు, ఆ వెహికల్ ముందుకు పోయిన వెహికల్ దిగిండు.